సిక్కోలు జిల్లాలో అనేక కష్టాల్లో ఉన్న వైసీపీకి దువ్వాడ శ్రీనివాస్ ఓ తలనొప్పిగా మారిపోయారు. రాజకీయాలను పక్కన పెట్టి దివ్యల మాధురితో ఈయన గారు చేస్తున్న పని పార్టీకి ఇబ్బందికరంగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన దువ్వాడ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘోర పరాజయం పాలయ్యారు. టెక్కల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన తన సొంత సామాజిక వర్గం కళింగ ఓట్లను కూడా సాధించలేకపోయారు. దీంతో టీడీపీ నుంచి పోటీ చేసిన కింజారపు అచ్చెన్నాయుడు గ్రాండ్ విక్టరీ కొట్టారు టెక్కల్లో. కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి టెక్కలతో పాటు జిల్లాలో సైకిల్ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. అచ్చెన్న దెబ్బకు దువ్వాడ గిలగిలా కొట్టుకుంటున్నారు. నిన్న మొన్నటిదాకా నియోజకవర్గంతో పాటు జిల్లాలో కాస్తో కూస్తో మంచి పేరుంది దువ్వాడకు. కానీ ఎప్పుడైతే దువ్వాడ దివ్యల లవ్ స్టోరీ తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి అందరూ ఆయన్ని అసహించుకుంటున్నారు. సొంత పార్టీ వైసీపీ శ్రేణులే ఆయన్ను చీకొడుతున్నాయి. ఇలాంటి నాయకుడి చేతిలో పార్టీని ఎందుకు పెట్టారని జగన్ను ప్రశ్నిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. అచ్చెన్నాయుడేమో టీడీపీని పరుగులు పెట్టిస్తుంటే దువ్వాడ మాత్రం మాధురితో కలిసి పరుగులు పెడుతున్నారు. ఎందుకొచ్చిన రాజకీయం అనుకున్నారో ఏమో కానీ ఏకంగా హైదరాబాద్కు మకాం మార్చేశారు. ఊర్లో ఉంటే భార్య పిల్లలతో ఇబ్బంది అనుకున్నారేమో ఏకంగా రాష్ట్రం నుంచే వెళ్లిపోయారు. దివ్యల మాధురితో కలిసి ఎంచక్కా హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటున్నారు దువ్వాడ. ఎవరి పర్సనల్ లైఫ్ వారిష్టం, దానిని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ మీ చేతిలో ఓ నియోజకవర్గ పార్టీ ఉందని మర్చిపోతే ఎలా శ్రీనివాస్ గారు? ఇప్పుడిదే విషయాన్ని వైసీపీ క్యాడర్ పార్టీ అధిష్టానం ముందుంచుతోంది. మా దువ్వాడ ఎక్కడున్నారో పట్టుకోండి అని మొరపెట్టుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. ఆయన గారు మాత్రం ఎంచక్కా రొమాంటిక్ గా హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ నాయకుడు ఎదురుగా ఉంటే ఎలా వ్యవహరించాలి? ప్రతి క్షణం ప్రజల మధ్య ఉండాలి, పార్టీ కార్యకర్తలతో కలిసిపోవాలి. కానీ దువ్వాడ వారు అవేం చేయడం లేదు. వైసీపీ కార్యకర్త అయిన దివ్యల మాధురితో మాత్రమే కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీ కేడర్ తలలు పట్టుకుంటోంది. మాకిదేం టార్చర్ అండి బాబు అని జగన్ను ప్రశ్నిస్తోంది. అటు అచ్చెన్న మాత్రం ఎమ్మెల్యేగా మంత్రిగా మంచి దూకుడు మీదున్నారు. టెక్కలతో పాటు శ్రీకాకుళం జిల్లా మొత్తాన్ని ఏలేస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అడిగిందల్లా చేసి పెడుతున్నారు. పార్టీని ప్రతి ఊరిలో పటిష్టపరుస్తున్నారు. తన సోదరుడి కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉండడంతో కేంద్రం నుంచి కూడా నిధులు తెప్పిస్తున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతగా మంచి పేరుండడంతో సీఎం చంద్రబాబు దగ్గర ఎలాంటి పనులైనా ఇట్టే పూర్తి చేసుకురాగలిగే సత్తా అచ్చెన్నాయుడు సొంతం. దీంతో టెక్కలతో పాటు సిక్కోలు జిల్లాలో అచ్చెన్న పేరు మారుమోగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరైతే తెలుగు రాష్ట్రాల్లోనే మారుమోగుతోంది. కాకపోతే చిన్న చేంజ్ అంతే. అచ్చెన్న పొలిటికల్ గా దూకుడు మీదుంటే దువ్వాడ దివ్యల మాధురితో కలిసి వ్యాపారం చేస్తూ దూకుడు మీదున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్ తో కళింగ సామాజిక వర్గం ఓట్లు కూడా ఈసారి వైసీపీకి పడలేదని తెలుస్తోంది. ఆ ఓట్లన్నీ టీడీపీకి షిఫ్ట్ అయినట్టు చెబుతున్నారు. అన్ని కులాల్లో మంచి పట్టున్న అచ్చెన్నకు కళింగ ఓట్లు కూడా కలిసి రావడంతో 2024 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టారు. చంద్రబాబు కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీలో ఉత్తరాంధ్రకే పెద్ద దిక్కుగా మారిపోయారు. అందుకే మన పర్సనల్ వ్యాపారాలు ఏమైనా ఉంటే వాటిని ఇంట్లోనే పెట్టి రావాలి. జనాల్లోకి తీసుకొస్తే ఇలాగే దువ్వాడలాగా పలచబడిపోతాం. అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తితో పోటీ పడాలంటే ఎంత సత్తా ఉండాలి, ఎంత నిబద్ధతతో పనిచేయాలి? ఇవేం చేయలేదు దువ్వాడ. దీంతో ఒకే ఒక ఎన్నికతో టెక్కల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. దీని ఎఫెక్ట్ జిల్లా మొత్తంపై పడింది. ఎవరు అవునన్నా కాదన్నా సిక్కోలు జిల్లాలో వైసీపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. ఎందుకంటే కింజారపు ఫ్యామిలీ జోరు అంతలా ఉంది అక్కడ. ఇది ఒక్క శ్రీకాకుళం జిల్లాకే పరిమితం కాలేదు. టోటల్ ఉత్తరాంధ్రలో ఈ ఫ్యామిలీ జోరు కొనసాగుతోంది. దీంతో టీడీపీ క్యాడర్ జోష్కు అడ్డే లేకుండా పోయింది.